నమస్తే అండి, నా పేరు మధురెడ్డి, టెక్నాలజీ ఎక్స్పర్ట్. సో ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ సైబర్ క్రైమ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చాం. సో నా ఫ్రెండ్కి జస్ట్ ఇప్పుడు కాసేపు ముందు ఒక ట్రాన్సాక్షన్ అయితే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. 1.5 లక్ష అయితే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ స్కైప్ లింక్ స్కైప్లోకి వచ్చి అతని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. సో దీని గురించి ఇప్పుడే జస్ట్ కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చాము. సో దాని గురించి అందరికీ కొంచెం బయట అందరికీ పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి, వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది, మీడియాకి చెప్పడం జరుగుతుందండి. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రాడ్ అనేది ఎలా జరిగింది, ఎవరు కాల్ చేస్తారు, ఏంటంటే డీటెయిల్స్ చెప్పండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫెడెక్స్ పేరుతో స్కామ్ జరుగుతుందండి. ఫెడెక్స్ నుంచి నీకు ఫస్ట్ ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మీ పేరు మీద మలేషియాకి ఒక పార్సల్ అయితే వెళ్ళడం జరిగింది. అది మా ముంబై సిబిఐ వాళ్ళు సీజ్ చేశారు. సో దాంట్లో కొంచెం ఇల్లీగల్ కంటెంట్ అయితే ఉందని చెప్తారు మనకు ఫోన్ చేసి. సో అది ఇంట్రాగేషన్ కోసం మనం ముంబైకి రమ్మని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం అప్పుడు ముంబైకి ఆబ్వియస్లీ వాళ్ళకి ఎట్లా అంటే మనము వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ముంబైలో ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా రాలేరు అని చెప్పి ఇంకా వేరే ఆప్షన్ ఏముందని మనం అడుగుతాం ఇమీడియట్గా. అడిగిన వాళ్ళు మనకి చెప్పేది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఇంట్రాక్షన్ అంతా మేము ఆన్లైన్లో చేస్తాం, స్కైప్లో చేస్తాము, ఫర్దర్గా మిమ్మల్ని దీని నుంచి బయట వేస్తామని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత మనకు వచ్చేసి వాళ్ళు ఈ ఇంట్రాక్షన్ చేసే టైంలో ఎవరికి ఫోన్ చేయకూడదని చెప్తారు, ఫోన్ పక్కన పెట్టాయని చెప్తారు, డోర్స్ క్లోజ్ చేసేయండి, చిన్న సౌండ్ కూడా రాకూడదు, ఎందుకంటే మీకు కావాల్సిన ట్రాక్ అవుతుంటాయి, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, ఫోన్ చేయొద్దని చెప్తారు అనమాట. తర్వాత మనం కంప్లీట్గా ప్యానిక్ చేసేస్తారనమాట. అంటే నువ్వు అసలు ఇంకా చాలా భయపడిపోయేలా చేసేస్తారు కంప్లీట్గా. తర్వాత వాళ్ళు వచ్చేసి నిన్ను నమ్మించడం కోసం వాళ్ళు సంబంధించిన వాళ్ళ సిబిఐ నుంచి వచ్చినట్టు వాళ్ళ పేరుతో ఒక ఐడి కార్డు పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఐడి కార్డు నువ్వు అంటే ఖచ్చితంగా నమ్మేస్తావు అనమాట. మనకు వాళ్ళు ఇచ్చిన ఐడి కార్డు చూస్తారు, ఖచ్చితంగా మనం నమ్మేస్తాం, ఎవరైనా నమ్మేస్తారు, నిజంగా సిబిఐ మేము అనుకుంటాం అనమాట. మనం ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు స్కైప్లోకి వస్తారు. స్కైప్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన బ్యాంకు అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, ట్రాన్సాక్షన్ వీడియో కాల్లో స్క్రీన్ షేర్ చేయమని చెప్తారు అనమాట. స్క్రీన్ షేర్ చేయమని చెప్పి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ అని చెక్ చేయండి. మీ అకౌంట్లో 1,000, 1,00,000, 2,00,000 డబ్బులు ఉన్నాయని చూసారనుకోండి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ మేము వెరిఫై చేయాలంటే మీ అకౌంట్ నుంచి వెళ్ళిందా లేదా, ఈ క్రైమ్ అంతా మీ అకౌంట్ నుంచి జరిగిందా లేదని తెలియాలంటే మీ అకౌంట్ నుంచి సర్టెన్ అమౌంట్ ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి దానికి పంపించండి. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు రిఫండ్ చేస్తాము, వెరిఫికేషన్ కోసం అమౌంట్ పంపించండి అంటారు. అలా మన దగ్గర ఉన్న అకౌంట్ అంతా అకౌంట్లో డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. అదైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే అకౌంట్లో చూస్తారనమాట. సేమ్ ఇదే సైకిల్ అన్నమాట. కంటిన్యూస్గా భయపెట్టడం, ఈ డబ్బులను తీసుకొని సైకిల్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయ్యి ఓకే నీ దగ్గర డబ్బులు లేవు అయిపోయింది ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు డ్రాప్ అయ్యి వదిలేస్తారు, అంతలో అయిపోతుంది అనమాట. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఇంకా నువ్వు ఎక్కువ భయపడుతున్నావు అంటే నీ ఫ్రెండ్స్ నుంచి ఇంకా డబ్బులు అప్పుడు తీసుకొచ్చి నాకు పంపించు అని చెప్పి ఇలా చెప్తున్నాడు కంటిన్యూస్గా. నీ దగ్గర ఉన్న అకౌంట్లు అన్నీ మొత్తం లూటీ చేసిన తర్వాత వాళ్ళు నిన్ను ఫ్రీ చేయడం జరుగుతుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే డబ్బులు సంబంధించిన విషయం ఎవరైనా ఫోన్ చేసి ఇలా మీకు సంబంధించి మీరు అసలు దాంట్లో ఇన్వాల్వ్ లేనంత వరకు ఎవరైనా ఫోన్ చేసి ఇలా డబ్బులు కట్టమంటే మాత్రం మీరు అనుకుని డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే మన ఎస్పీ ఆఫీస్లో స్పెషల్గా పెట్టున్నారు. ఇమీడియట్గా వచ్చి అక్కడ వచ్చి కలవండి, వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇమీడియట్ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయడం జరిగింది, కంప్లైంట్ తీసుకున్నారు. సో వితిన్ 2 అవర్స్లో మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయితే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదైతే ఆ డబ్బులు డ్రా చేసేస్తే డబ్బులు రావు. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారనుకోండి ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళు రివర్స్ ఛార్జ్ రిక్వెస్ట్ పెట్టి బ్యాంక్ నుంచి ఆ డబ్బులు రివర్స్ తెప్పించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే ఈ ఇష్యూ అయిన మా ఫ్రెండ్కి ఇష్యూ అయిన 1 అవర్లో నాకు కాల్ చేయడం జరిగింది. సో వితిన్ 1 అవర్ మళ్ళీ మేము ల్యాప్టాప్ అన్ని తీసుకుని ఇక్కడ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి ఛార్జ్ రిక్వెస్ట్ అయితే రైట్ చేస్తున్నాం. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి చూడాలి. ఇంకా బాధితుడు ఏమైనా ఇల్లీగల్గా ఆర్డర్ చేశాడు? బాధితుడికి అసలు ఇల్లీగల్ సంబంధించింది ఏది బాధితుడికి ఏ లింక్స్ లేవన్నమాట. ఫోన్ ఎందుకు కంటిన్యూ చేశారు? కాల్ కట్ చేయొచ్చు కదా. ఏ ఫోను? వాళ్ళు కాల్ చేసి ఇట్లా మలేషియా నుంచి వాళ్ళు ఫస్ట్ మన ఆధార్, నేను ఇప్పుడు నా సిమ్ ఇచ్చిన, నేను ఎందుకేం చెప్తున్నా అంటే మనం ఐడి కార్డ్స్ ఎవరికైనా బయట సిమ్ కొన్నప్పుడు కానీ వేరే పర్పస్ ఐడి కార్డు మనం ఇచ్చినప్పుడు దాని మీద పర్పస్ రాసివ్వండి. ఈ సిమ్ కార్డు నువ్వు దేనికి ఇస్తున్నావు? ఆధార్ కోసం, సిమ్ కోసం ఇస్తున్నావా, పాన్ కార్డు కోసం ఇస్తున్నావు, దేనికోసం రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను సిమ్ కార్డు కోసం ఆధార్ ఇచ్చాను, ఆ ఆధార్ ఎవరో తీసుకెళ్ళి ఎవరికో దొరికింది అనుకోండి, వాళ్ళు ఫోన్ చేసి నా ఆధార్లో డీటెయిల్స్ నాకు కరెక్ట్గా నాకే చెప్తున్నప్పుడు ఓకే నా ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ చేయాలి చెప్తున్నా కాబట్టి నేను కొంచెం భయపడుతున్నాను. ఎందుకంటే నా డీటెయిల్స్ అతను ఎట్లా చెప్పగలుగుతున్నాడు? నా ఆధార్ నుంచి వెళ్ళిందో నాకు అతను ఏం పంపించకపోతే అతను ఎందుకు భయపడ్డాడు? అతను నీకు నమ్మించే విధంగా ఫెడెక్స్ నుంచి కాల్ ఇచ్చి ఉంటే ఫెడెక్స్ వాళ్ళ అఫిషియల్గా నీకు ఎలా మాట్లాడారు, వాళ్ళ ఫెడెక్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపించడం కానీ ఇవన్నీ నమ్మించేలా వాళ్ళ స్క్రిప్ట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. అతను ఎంత అమౌంట్ నష్టపోయాడు? ఇప్పుడు 1.5 లక్ష వరకు అతను 1,45,000 అయితే ఆల్రెడీ డ్రా చేసేస్తున్నారు. రిమైనింగ్ ఇంకా వేరే అకౌంట్లో తీసేలోపు నాకు మధ్యలో లక్కీగా నేను మార్నింగ్ మిస్ కాల్ ఉంటే నేను రిటర్న్లో కాల్ చేస్తే నేను చెప్పాను అది ఫ్రాడ్, ఇమీడియట్గా వెళ్దామంటే అక్కడ ఆపేసి అప్పటి నుంచి వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయడం మానేశారు, మనకు రియాక్ట్ కూడా అవ్వట్లేదండి.
మీకు ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇలా కాల్స్ వచ్చాయన్న? ఈ కంటిన్యూస్గా ఇది స్కామ్ డైలీ నడుస్తుంది. ఎవరికైనా ఇలాంటి ఏదన్నా ఉంటే మీరు ఇమీడియట్గా వచ్చి కంప్లైంట్ చేసుకోండి. మీరు ఎవరు భయపడదు, దీన్ని డైరెక్ట్ సైబర్ క్రైమ్కి వచ్చి రిపోర్ట్ చేయండి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పి మనం కోరుతున్నాం.